హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇదైతే సండే మార్నింగ్ లాగండి. సండే కదా, మా వారైతే చికెన్ తెచ్చారు. మా వారైతే సాటర్డే నైట్ అంటే 12 ఇలా అయిపోయింది అనమాట. ఆ టైంకి వచ్చేసారు ఇంటికైతే. నార్మల్గా అయితే 3 డేస్ ఉంటారేమో అనుకున్నాను, కాకపోతే 2 డేస్కే వచ్చేసారు. ఇంకా వచ్చారు కదా, ఇంకా చికెన్ అయితే తెచ్చారు. అయితే బిర్యానీ చేయమన్నారనమాట. అయితే ప్రతిసారి దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా అని చెప్పి ఈసారి అయితే ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఇంకా దాంతో పాటు మా వారైతే చీరలు కూడా పట్టునొచ్చారండి. ఏంటంటే అమ్మ దగ్గరికి వెళ్ళారు. ఇంకా అమ్మ అయితే కొన్ని చీరలు అయితే ఇచ్చింది. ఇంకా వాటిని కూడా మీకు చూపిస్తాను. అయితే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంకా వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఇంక ఇక్కడైతే మా వారు చికెన్ తెస్తూ అలాగ కొత్తిమీర, కొంచెం పుదీనా, నిమ్మకాయలు, ఆనియన్స్ అయితే పట్టునొచ్చారనమాట. అయితే అంటే కొత్తిమీర ఇవి లేవు, అందుకనే వాటిని పట్టునొచ్చారు. నిమ్మకాయలు మాత్రం 40 రూపాయలకి 5 ఇచ్చారండి. కొద్దిగా చిన్న నిమ్మకాయలు ఎంత కాస్ట్ ఉన్నాయో కదా. సమ్మర్ కదండి, చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా ఈరోజు బిర్యానీ చేస్తున్నాను కాబట్టి నిమ్మకాయలు అయితే అవసరం కాబట్టి ఇంకా నిమ్మకాయలు అయితే తెప్పించాను. ఇంక ఇక్కడైతే చికెన్ని శుభ్రంగా కడిగేసాను. ఇంకా శుభ్రంగా కడిగేసి ఇప్పుడు దీనికి ఏంటంటే ఉప్పు కొద్దిగా, కొంచెం కారం, కొంచెం పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపేసి ఇంకా దీన్ని అయితే మూత పెట్టేసి ఇంకా పక్కనైతే పెట్టేసాను అనమాట. అంటే కొంచెం మ్యారినేట్ చేసుకుంటే చికెన్కి ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా పడతాయని చెప్పేసి ఇంక ఇక్కడైతే చికెన్ కోసం మ్యారినేట్ చేసేసాను. ఇంకా మరో పక్క ఏంటంటే రైస్ కూడా నానబెట్టేసానండి. అంటే ఈరోజు ఫ్రై పీస్ బిర్యానీ కదా, అంటే చికెన్ సపరేట్ గా వేయించుకుంటాము. అలాగే బగారా రైస్ చేస్తాం కదా, దానికోసం రైస్ అనేది పక్కన నానబెట్టేసాను అనమాట. అయితే ఫస్ట్ చికెన్ ఫ్రై కోసం అని చెప్పి ఫస్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. అయితే నేను ఇక్కడ ఐరన్ కళాయి అయితే వాడుతున్నానండి. ఫ్రై పీస్కి కొంచెం ఇలాంటి ఐరన్ కళాయి అయితే చాలా బాగుంటుంది అనమాట. అంటే బాగా వేగుతుంది ముక్క కూడాను. అందుకనే నేను ఇక్కడైతే ఐరన్ కళాయి అయితే వాడుతున్నాను. ఇంక ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సోంపు వేసుకున్నాను. సోంపు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకే ఒక 1/2 టీ స్పూన్ వరకు సోంపు అయితే వేసుకున్నాను. ఇంక ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటన్నిటిని కూడా కొద్ది కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇంకా ఆనియన్స్ అన్ని కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇంకా ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇంకా చికెన్ మొత్తం కూడా వేసేసి ఇంకా బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసి దాన్నైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. అంటే వాటర్ కొంచెం ఇంకేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఇంకా అది ఒక పక్క వేగుతుంది. ఇంకా మరో పక్క ఏంటంటే పిల్లలకి పుదీనా తెచ్చారు కదా, ఇంకా వాటంతటిని కూడా వలవమంటున్నాను. కరెంట్ లేదండి, పిల్లలు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. నేను వంట చేసుకుంటుంటే గొడవ గొడవ పెట్టేస్తున్నారనమాట. ఇంకా ఏదో ఒక పని చెప్పామనుకోండి, ఇంకా వాళ్ళు ఆ పని చేసుకుంటూ కొంచెం గొడవ పడకుండా ఉంటారని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే ఇంకా పుదీనా అయితే ఇచ్చాను. మొత్తం కూడాను తీసేసేయండి ఆకులన్నీ కూడా అని చెప్తే ఇంకా వాళ్ళైతే చక్కగా తీసేసారండి. ఇంకెక్కడ నుంచి ఏంటంటే ఇంకా వాటినైతే పట్టునొచ్చేసాను. మరో పక్క ఏంటంటే మనకి చికెన్ కూడా చాలా చక్కగా వేగిపోయిందండి. చూసారా, వాటర్ అనేది అసలు ఏం లేదు. ఇంకా ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసి మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. అయితే మనం మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకున్నాం కదా, ఇంకా దానికి తగ్గట్టు ఇప్పుడైతే మనం వేసుకోవాలి. నేను ఆల్రెడీ అక్కడ 1 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా మరొక టీ స్పూన్ కారం వేసుకున్నాను. మళ్ళీ లాస్ట్లో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను. అందుకే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల అంటే 2 టీ స్పూన్ల వరకు కారం మాత్రం వేసుకున్నాను అనమాట. ఇంకా వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసి దాన్నైతే ఇంకా సిమ్లో అయితే బాగా వేయించుకోవాలి. ముక్క మెత్తబడే వరకు ఇలానే వేయించుకోవాలన్నమాట. సపరేట్గా వాటర్ ఇంకేమీ వేసుకోకుండా చికెన్ అయితే వేయించుకోవాలి. ఇంకా దాన్నైతే మరొక స్టవ్ మీద పెట్టేసాను. ఇంకా సిమ్లో పెట్టేసి అదైతే వేగుతుంది. ఇప్పుడు ఈ స్టవ్ మీద ఏంటంటే అంటే మనం బగారా రైస్ కోసం అని చెప్పి ఇంకొక కడాయి అయితే పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకున్నాను. ఈ 2 కొంచెం వేడెక్కాక ఇందులో బిర్యానీ మసాలా దినుసులు, అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఇందులోని పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి.
ఇంకా ఇవి వేగేలోపు అంటే ఇందులో వేసుకోవడం కోసం మసాలాని అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అయితే ఫస్ట్ మిక్సీ జార్లో ఒక 5-6 లవంగాలు, ఒక 2 ఇలాచి వేసుకున్నాను. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఒక చిన్న రాతి పువ్వు, అలాగే చిన్నది జాజి పువ్వు, ఇంకా షాజీరా, బిర్యానీ ఆకు, కొంచెం మిరియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి వీటన్నిటిని కూడా చక్కగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇదైతే పౌడర్ చేసుకున్నాను. ఇంకా మరో పక్క ఏంటంటే ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయాయండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఇంకా ఈ ఉల్లిపాయలన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా ఇది మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది పూర్తిగా వేగిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసి ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, అంటే బిర్యానీ మసాలా, ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇంకా ఇందులో కొద్ది కొత్తిమీర తురుము, అలాగే పుదీనా తురుము వేసి మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా వీటిని అయితే లో ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలి. అంటే పెరుగు వేసాం కదా, పెరుగు అనేది బాగా కలిసే వరకు బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇది ఒక పక్క వేగుతుంది, మరో పక్క ఏంటంటే చికెన్ కూడా బాగా వేగిపోయిందండి. ఇంకా గ్రేవీ కొద్ది ఉంది చూసారా. ఇంకా ఈ స్టేజ్ లో ఏంటంటే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇంకా మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇంకా ఇందులోనే కొంచెం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఈ స్టేజ్ లోనే మనం ఎప్పుడు కూడాను కరివేపాకును పచ్చిమిర్చి వేసుకుంటే ఫ్లేవర్ అనేది మనకి చికెన్ కి బాగా పడుతుంది అన్నమాట. ఇంకా బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి దాన్ని అయితే మళ్ళీ లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇంకా అది వేగేలోపు మరో పక్క ఏంటంటే ఇక్కడ పెరుగు కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తో చేస్తున్నాను కాబట్టి 5 కప్పులు బాస్మతి రైస్ కి 7.5 కప్పుల వరకు వాటర్ అయితే తీసుకున్నాను. అంటే 1 కప్పు బాస్మతి రైస్ కి 1.5 కప్పుల వరకు వాటర్ అయితే తీసుకొని ఇంకా వాటర్ మొత్తం కూడా వేసేసుకున్నాను అనమాట. అంటే మొత్తం 7.5 కప్పుల వరకు వాటర్ వేసేసుకున్నాను. తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి వాటర్ని అయితే బాగా మరగనివ్వాలి. ఇంకా వాటర్ మరిగేలోపు మరో పక్క ఏంటంటే మా చిన్నోడు చూసారా, ఇక్కడ రైతా అయితే చేస్తున్నాడండి. వీడికి ఏంటంటే రైతా ప్రిపేర్ చేయడం చాలా ఇష్టం అనమాట. నేనేం చేశాను, ఆనియన్స్ అన్ని కట్ చేసేస్తే ఇంకా వాడైతే రైతా ప్రిపేర్ చేస్తున్నాడు. కాకపోతే ఉప్పు ఎంత వేయాలి ఏంటని మొత్తం నేనే చూసుకుంటాను మొత్తం కూడాను. అంటే ఎంత వేయాలి అని నేను చెప్తూ ఉంటే తనైతే చేస్తాడనమాట. అయితే ఇక్కడ ఏం చేశాడంటే చెప్తున్నా కూడా వినట్లేదు, కొంచెం ఎక్కువ వాటర్ వేసేసాడండి. ఈ రైతాలోను కొంచెం పల్చనైపోయింది అనమాట. నేను అదే చెప్తున్నాను, కొద్దిగా చూసుకొని వేసుకోవాలి కదా అని చెప్తే ఇంకా తను వినలేదు. వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేసేసాడు, కొంచెం పల్చగా అయిపోయిందండి. మీకు చూపిస్తాను అది ఎలా ఉందో కూడాను. ఇంక ఇక్కడైతే తను రైతా అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టి తను వెళ్ళిపోయాడు. ఇంకా మరో పక్క ఏంటంటే చికెన్ అయితే బాగా వేగిపోయిందండి. ఇంకా మొత్తం కూడా దగ్గర పడిపోయింది. ఇంక ఇందులో చివరిగా కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. కొంచెం ఒక అర టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు వేయించి ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై కూడా బాగా రెడీ అయిపోద్దండి. అయితే ఇక్కడ నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే మిరియాల పౌడర్ కూడా కొద్దిగా వేసుకున్నాను, కొంచెం ఘాటు వస్తుందని చెప్పేసి. ఇంకా దీన్ని మొత్తం కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా మరో పక్క ఏంటంటే వాటర్ కూడా మరిగిపోయాయండి. ఇంకెందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తం కూడా వేసేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు, అంటే వాటర్ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు కూడాను ఉడికించుకోవాలన్నమాట. ఇంకా వాటర్ అనేది కొంచెం దగ్గర పడింది కదా చూసారా. ఇంకా ఈ స్టేజ్ లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్ లో జస్ట్ ఒక 10 నిమిషాలు దీన్ని కుక్ చేసుకున్నాం అనుకోండి, బగారా రైస్ కూడా తయారైపోతుంది అనమాట. మనకి ఎప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ అంటే రైస్ సపరేట్ గా వండుకోవాలి అండ్ చికెన్ కూడా సపరేట్ గా వండుకొని కలిపేసుకోవాలి, అంతే ఇది మనకి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే. ఇంక ఇక్కడ రైస్ కూడా దానికి ఉడుకుతుంది కదా. ఇంకా మరో పక్క ఏంటంటే మీకు చెప్పాను కదండి మా చిన్నోడు రైతా చేశాడని చెప్పి, చూసారా వాటరేనండి. మనకి బయట హోటల్లో ఇస్తుంటారు కదా ఇలానేని, ఇంకా అలానే ఉందన్నమాట. ఇందులో ఏంటంటే ఆనియన్స్ వేసుకున్నాడు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా కలిపేశాడనమాట. సర్లే ఎలాగోలా చేశాడు, ట్రై చేశాడు కదా అని చెప్పి ఇంకేం అనలేదు. ఇంక ఇక్కడ ఏంటంటే మనకి రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇంకా దాన్ని అయితే ఇంకా ఆపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను.
ఏమండి ఎలా ఉంది ధర్నీష్? బాగుందా? ఇలాంటివి దిగుతాయి మనకి. ఇంకా రైస్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా వెంటనే వడ్డించేసానండి. ఇంకా అందరైతే వెయిట్ చేస్తున్నారనమాట. ఆకలేసింది వాళ్ళందరికీ కూడాను. బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. పడతాయి. వద్దు నాన్న ధర్నేష్, ధ్రువన్ వద్దురా ప్లీజ్ రా. ఏయ్ ఇంకా అందరం తినేసిన తర్వాత మేమైతే కాసేపు కూర్చున్నామో లేదో మా ఇద్దరు పిల్లలు చూసారా ఎలా ఫైటింగ్ చేసుకుంటున్నారో. ఒక్క నిమిషం ఆగరండి. అందులో కరెంట్ లేదనమాట. కరెంట్ ఏంటంటే ఇస్తున్నాడు తీస్తున్నాడు ఇలానే చేస్తున్నారు. ఇద్దరు కూడా బాగా అది కొట్టేసుకుంటున్నారు అనమాట. నాకైతే కోపం వచ్చింది. వీడియో తీస్తే సరే ఆపుతారు కదా అన్నప్పటికీ అలా కూడా ఆపట్లేదండి. ఇంకా నాకే కోపం వచ్చి ఒక్క గట్టిగా అరిచేసరికి ఇంక ఇద్దరైతే కామ్ అయ్యారనమాట. ఇలానే ఉంటుందండి సెలవులు ఇస్తే మాత్రం. అందుకే నాకు హాలిడేస్ ఇచ్చారంటే కొంచెం భయం అనమాట. ఎక్కడ కొట్టేసుకుంటారో ఏంటో అని. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మొత్తం లంచ్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మా వారు ఏం తెచ్చారు అనేది చూసుకుంటున్నాను. మా వారు ఏంటంటే నైటే వచ్చారనమాట. నైట్ వచ్చేటప్పటికి 12 ఇలా అయిపోయింది. ఇంకా అప్పుడు వచ్చిన తర్వాత ఏం తెచ్చారో ఫస్ట్ చూస్తాను, బ్యాగ్ అంతా చెక్ చేసేస్తాను అనమాట. అయితే అందులో అమ్మ కొద్ది చీరలు పంపింది. ఇంకా వాళ్ళకి ఏంటంటే కొంచెం గిఫ్ట్లు వచ్చాయన్నమాట. ఇంకా అవైతే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే గిఫ్ట్లు షేర్ చేసుకుంటా, తర్వాత చీరలు అయితే చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే మగ్గ ఒకటి ఇచ్చారండి వాళ్ళకి. అంటే వాళ్ళ కాలేజ్ తరపున అనమాట. ఈ మగ్గ అయితే ఇచ్చారను వాళ్ళకి. ఇక్కడ వాళ్ళ కాలేజ్ లోగో ఉంటుందన్నమాట. ఇదైతే వాళ్ళ కాలేజ్ వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఇలా మగ్స్ అయితే ఇచ్చారు. అండ్ దీంతో పాటు ఇంకొక ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారండి వాళ్ళకి. ఈ ఫోటో ఫ్రేమ్ ఏంటంటే నిన్న ఎంతమంది వెళ్ళారో వాళ్ళందరూ అక్కడ ఫోటో తీసుకున్నారు. ఇంకా తర్వాత ఇలా ఫోటో ఫ్రేమ్ చేసేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారనమాట. అయితే మగ్గు కన్నా ఈ ఫోటో ఫ్రేమ్ అయితే చాలా బాగుందండి. ఏంటంటే మెయిన్ గా ఇక్కడ వుడ్ కలర్ వచ్చింది. వుడ్ అండ్ మనకి ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చింది అనమాట. దానివల్ల ఫోటో ఫ్రేమ్ చాలా బాగా అనిపించింది. నాకైతే ఫోటో ఫ్రేమ్ బాగా నచ్చింది. అండ్ దీంతో పాటు ఇంకో గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఇదేంటంటే ఎల్ఈడి లైట్ అండి. అంటే వాళ్ళ ఫోటోతో వస్తుంది అనమాట ఎల్ఈడి లైట్. దీన్ని మనం నైట్ పూట పెట్టుకున్నాం అనుకోండి, చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇది చాలా బాగుందండి. నేను ఆల్రెడీ వేసి చూసాను. లైట్ అయితే భలే కనిపిస్తుంది. ఇది బాగా నచ్చింది. ఇచ్చిన 3 గిఫ్ట్లో మాత్రం ఇదైతే బాగా నచ్చింది అనమాట. ఈ 3 గిఫ్ట్లు అయితే వాళ్ళకి ఇచ్చారు. మెమరీస్ గా ఇచ్చారనమాట. అంటే వెళ్ళినందుకు ఒక్కొక్కరికి గుర్తుండాలని చెప్పి ఈ 3 గిఫ్ట్లు అయితే ఇచ్చారు. ఈ 2 మాత్రం వాళ్ళు వేసుకున్న మనీతో ఇచ్చారనమాట ఈ గిఫ్ట్లు అయితే. ఈ మగ్గు ఉంది కదా, ఈ మగ్గు మాత్రం వాళ్ళ కాలేజ్ వాళ్ళు ఇచ్చారనమాట. ఇవి మా వారికి వచ్చిన గిఫ్ట్లు. అంటే ఇది గిఫ్ట్ కావాలండి, కొంచెం మెమోరీస్ గా ఇచ్చారు అంటే. ఇంకా వీటితో పాటు మా వారు ఊరు వెళ్ళారని చెప్పాను కదా, ఇంకా అలాగా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళారనమాట. అయితే వస్తూ అమ్మ అయితే కొన్ని చీరలు అయితే పంపింది. ఏంటంటే ఇవి ఎప్పటి నుంచో ఇస్తాననుకుంటుంది. అయితే ఇంకా ఈసారి మా వారు ఎలానా వెళ్ళారు కదా అని చెప్పి చీరలు అయితే పంపిందండి. అయితే దీంట్లో ఫస్ట్ శారీ ఏంటంటే ఇది ఆల్రెడీ మీషోలో ఉందండి. ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అమ్మ కోసం అని చెప్పి. అమ్మకి ఏంటంటే అంటే ఫోన్ లో చూపించేసరికి నచ్చిందండి. కానీ డైరెక్ట్ గా వచ్చిన తర్వాత నచ్చలేదండి. మెయిన్ ఏంటంటే పెద్ద బార్డర్ వచ్చింది కదా, కిందకి పెద్ద బార్డర్ రావడం వల్ల నాకు ఇది వద్దమ్మా అని చెప్పేసింది. ఇంకా రిటర్న్ చేయడం ఎందుకు, కాస్ట్ కూడా ఎంత 500 ఎంత అండి ఇది. ఇంకా రిటర్న్ చేయడం ఎందుకు, చీర అయితే బాగుంది నేను తీసుకుంటానని చెప్పి సరేనండి. అందుకే ఇది నేనైతే తీసుకున్నాను. ఇంకా అందుకే అమ్మ పంపించేసింది అనమాట. అయితే ఇది ఏంటంటే పర్పుల్ కలర్ అండి. ఇది మొత్తం పర్పుల్ కలర్ శారీ అనమాట. మొత్తం చెక్స్ వస్తుంది. ఇది మొత్తం చీర మాత్రం మొత్తం కూడాను. ఇదేంటంటే కాంజీవరం సిల్క్ అనమాట. ఇది కాంజీవరం సిల్క్ చీర అయితే చాలా బాగుందండి. మనకి ఎలా కడితే అలా ఉంటుంది, జారడము ఇంకా అలాంటివి ఏం లేదు. బాగుంది చీర మొత్తం కూడాను. కింద బ్లౌజ్ మాత్రం కింద బార్డర్ మాత్రం ఎలా వచ్చిందంటే ఫస్ట్ చిన్న బార్డర్ వచ్చి తర్వాత ప్లెయిన్ వచ్చి తర్వాత మళ్ళీ బార్డర్ వచ్చింది అనమాట. ఇలా డిజైన్ మాత్రం ఉంది. కొంచెం పెద్ద బార్డర్ అంటే 2 పక్కల ఒకే అంత వచ్చిందండి. మనకి ఇలా పెద్ద పెద్ద బార్డర్ వచ్చింది. అంటే మా అమ్మకి నచ్చినట్టుంది, నాకు తీసుకోమని చెప్పింది. ఇంకా మొత్తం కూడాను ఇలా చెక్సే వచ్చింది చీర మొత్తం కూడా. పర్పుల్ కలర్ లో ఇలా చీర మొత్తం కూడాను చెక్సే వచ్చింది అనమాట. అండ్ దీని బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ ఏంటంటే రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి. ఇది కూడా పర్పుల్ కలరే వచ్చింది అనమాట మొత్తం కూడా చీర మొత్తం. అండ్ ఇక్కడ చిన్న డిజైన్ మనకి కనిపించినంతగా చిన్న డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ మొత్తం కూడాను. అండ్ దీంతో పాటు మనకి హ్యాండ్స్ దగ్గర చిన్న డిజైన్ వస్తుంది. దీనికి కూడా చిన్న బార్డర్ వస్తుంది అనమాట. హ్యాండ్స్ దగ్గర ఇలా చిన్న బార్డర్ అయితే వచ్చింది హ్యాండ్స్ దగ్గర. మిగతాదంతా ప్లెయిన్ బ్లౌజ్ అనమాట, పర్పుల్ కలర్. అండ్ దీని పళ్ళు ఎలా వచ్చిందంటే ఇలా వచ్చిందండి. పళ్ళు మొత్తం కూడాను చిన్న ఫ్లవర్స్ తోటి ఇలా డిజైన్ లా వచ్చింది అనమాట.
ఇది ఒక్కటే కొంచెం డిజైన్ వచ్చింది, మిగతాదంతా కూడా మనకు చెక్సే వస్తుంది అనమాట చీర మొత్తం కూడాను. చీర అయితే ఫుల్ గా ఇలా ఉంటుందండి, చీర మొత్తం కూడాను 500 ఎంత రేట్ పడిందండి. కానీ బాగుంది చీర, మా అమ్మకి ఎందుకో నచ్చనుంది, అందుకే నచ్చింది ఇంకా రిటర్న్ చేయడం ఎందుకు, బాగానే ఉంది కదా అని చెప్పి నేను ఇంకా తీసుకున్నాను. ఇది మాత్రం ఈ చీర అయితే ఇలా ఉందన్నమాట. అండ్ సెకండ్ చీర ఏంటంటే, ఈ చీర ఏంటంటే మా పిన్ని నాకు ఇచ్చిందండి. ఇదేంటంటే లాస్ట్ మంత్ ఊరెళ్ళాను, మా తమ్ముడు పెళ్ళి ఉందని చెప్పి. ఇంకా అప్పటికి ఏంటంటే నేను షార్ట్స్ పెడుతున్నాను, లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు. ఇంకా అప్పుడు ఏంటంటే మా పిన్ని ఇస్తే ఇంకా ఊర్లో మర్చిపోయాను. ఇంకా వచ్చేటప్పుడు మా వారికి ఇది కూడా తెచ్చారు. ఇది ఈ కలర్ ఏంటంటే గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అండి. పైన గ్రీన్ కలర్ వచ్చింది, కింద బార్డర్ మాత్రం ఆరెంజ్ కలర్ వచ్చింది అనమాట. ఆరెంజ్ అండ్ వైట్ జెరీ వచ్చింది దీని మీద. ఈ చీర మొత్తం జెరీ ఉంది, ఈ కింద ఏంటంటే ఆరెంజ్ అండ్ వైట్ జెరీ వచ్చింది. చీర అయితే చాలా బాగుందండి. కొంచెం మనకి ఈ జరీ రావడం వల్ల ఏంటంటే కొంచెం కొంచెం జారినట్టు అనిపిస్తుందేమో అనుకుంటున్నాను. ఇది ఏంటంటే తడిపితే మనకు తెలుస్తుంది శారీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ప్రెసెంట్ అయితే కొంచెం కాటన్ అండ్ జరీ వచ్చింది. చీర మాత్రం ఇలా ఉందండి మొత్తం కూడాను. చీర చాలా బాగా నచ్చింది. రెండు డిఫరెంట్ కలర్ కదా, కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ చాలా బాగుంది. అండ్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే, బ్లౌజ్ కూడాను ఆరెంజ్ అండ్ వైట్ జెరీ వచ్చిందండి. బ్లౌజ్ అయితే ఇలా ఉందన్నమాట, ఆరెంజ్ అండ్ వైట్ జెరీ వచ్చింది. మనకి హ్యాండ్స్ మాత్రం ఇలా వచ్చింది అనమాట. ఈ డిజైన్ వచ్చింది, చిన్న డిజైన్ వచ్చింది, చిన్న బార్డర్ వచ్చింది అనమాట. హ్యాండ్స్ కి ఇలా ఇక్కడ వస్తుంది, హ్యాండ్స్ కి ఇంకా మొత్తం చీర అంటే హ్యాండ్స్ మాత్రం కొంచెం పెద్దది వచ్చిందండి. హ్యాండ్స్ మాత్రం కొద్దిగా పెద్దగా వచ్చింది అనమాట. ఇది మనకి నడుము దగ్గరకు వస్తుంది. ఇదైతే హ్యాండ్స్ మాత్రం ఇలా పెద్ద పెద్ద బోర్డర్ వచ్చింది. మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఉందన్నమాట. దీని పళ్ళు మాత్రం కొంచెం అది కూడాను మనకి జరీ బోర్డర్ వచ్చిందండి, వైట్ అండ్ ఆరెంజ్ కలర్ జరీయే వచ్చింది. ఇలా వచ్చిందనమాట మనకి పళ్ళు మాత్రం ఇలా వచ్చిందండి, వైట్ అండ్ ఆరెంజ్ కలర్ జరీ. మనకి ఏంటంటే కొంచెం కనిపించట్లేదు, కొంచెం మనకి లైట్ కలర్ లో ఉండడం వల్ల ఏంటంటే కొంచెం కనిపించట్లేదు, కానీ వైట్ అండ్ ఆరెంజ్ కలర్ జరీ అయితే వచ్చింది. ఇలా పళ్ళు వచ్చింది అనమాట. మిగతా చీర మొత్తం కూడాను ఇలానే గ్రీన్ వచ్చింది, గ్రీన్ కలర్ వచ్చి ఇలా చెక్స్ అయితే వచ్చింది. చీర మొత్తం ఇలానే ఉంటుందండి, మొత్తం జరీ చీర. చీర అయితే చాలా బాగుంది. ఇంకా దీనికి ఇదైతే ఇంకో చీర, అండ్ దీంతో పాటు ఇంకో చీర ఇచ్చింది. ఇదేంటంటే అమ్మ ఇచ్చిందండి, అమ్మ దగ్గర ఈ చీరలు ఉన్నాయని చెప్పి ఇంకా చీర అయితే ఒకటి ఇచ్చింది. ఇదేంటంటే గ్రీన్ పింక్ కలర్ వచ్చిందన్న కాంబినేషన్ లో, పైన గ్రీన్, కింద బార్డర్ మాత్రం పింక్ కలర్ వచ్చింది. ఇదేంటంటే కొంచెం పింక్ కలిసి ఉంటుందండి ఈ చీరలో మాత్రం. ఈ చీర మొత్తం ఇలానే ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే చీర పైన చిన్న చెట్టు లాగా వచ్చింది అనమాట, డిజైన్ చిన్న చెట్టులా వచ్చింది. కింద బార్డర్ మాత్రం మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జరీ వచ్చిందండి. ఇక్కడ గోల్డ్ కలర్ జరీ అండ్ పింక్ కలర్ ఇలా వచ్చింది అనమాట. కింద బార్డర్ మాత్రం రెండు పక్కల బార్డర్ ఒకటేనండి, ఇంటికి ఎంత బార్డర్ వచ్చిందో ఇటు పక్క కూడా అంతే బార్డర్ వచ్చింది అనమాట. చీర మాత్రం ఇలా ఉంటుంది, గ్రీన్ అండ్ పింక్ కలర్. ఇదేంటంటే కొంచెం సిల్క్ కలిసింది కాబట్టి మనకి తడిపినా కూడా ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను, ఇంకా కరెక్ట్ గా తెలియదు. దీని బ్లౌజ్ మాత్రం పింకే వచ్చింది, రన్నింగ్ బ్లౌజేనండి. పింక్ వచ్చింది బ్లౌజ్ మాత్రం. ఇది బ్లౌజ్ అంతాను ఇలానే వచ్చింది, బార్డర్ కూడాను మనకి శారీలో ఎలా ఉందో ఆ బార్డర్ వచ్చింది అనమాట. బ్లౌజ్ అయితే ఇలా ఉంది, మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. అండ్ పళ్ళు మాత్రం ఇలా వచ్చిందండి, మొత్తం పళ్ళు మొత్తం డిజైన్ వచ్చింది, చిన్న ఫ్లవర్ తో మొత్తం డిజైన్ వచ్చి మనకి గోల్డ్ కలర్ జరీలా వచ్చింది అనమాట. పళ్ళు మొత్తం కూడా పింక్ అండ్ గోల్డ్ కలర్ వచ్చింది. అంచు మాత్రం ఎప్పటిలాగే శారీలో ఉన్నట్టే అంచు అయితే వచ్చింది అనమాట. ఈ చీర అయితే ఇలా ఉందన్నమాట. ఇది 3 చీరలు అండి. ఈ చీరలు ఏంటంటే ఒకటి పిన్ ఇచ్చింది, ఇంకో 2 ఏంటంటే అమ్మ ఇచ్చింది అనమాట. ఇంకా ఈ చీరలకి అయితే ప్రెసెంట్ బ్లౌజ్ అయితే కుట్టించుకోవాలి. చీరలు ఎలా ఉన్నాయండి కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే చీరలు బాగా నచ్చాయి, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వ్లాగ్ నచ్చితే ఎలా అనిపించిందని కింద కామెంట్ చేయండి. అలాగే రెసిపీస్ ఎలా అనిపించాయని కూడా కింద కామెంట్ చేయండి. మరొక వ్లాగ్ తో మళ్ళీ కలుస్తా, అంతవరకు బాయ్.